వార్తావాణికి స్వాగతం. ఈ కథనాన్ని మీకు అందిస్తున్నది మణి శర్మ. ఏపీ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ మాజీ ఎండి ఐఆర్టీ అధికారి డి వాసుదేవరెడ్డి మరోసారి షాకింగ్ అనుభవాన్ని ఎదుర్కొన్నారు. నిన్న కాక మొన్న ఎన్నికల ముందు ఈయన్ని ఈసీ పక్కన పెట్టింది. ఇప్పుడు తాజాగా హైదరాబాద్ లో ఆయన నివాసం ఉన్న ఇంటిపై శుక్రవారం ఉదయం నుంచి ఏపీసీఐడి అధికారులు దాడులు మొదలెట్టారు. సాయంత్రం వరకు సోదాలు నిర్వహించడం కలకలం రేపింది. స్థానిక నార్సింగ్ పోలీసుల నుంచి 4 పోలీసుల టీంను తమతో తీసుకెళ్లిన ఏపీసీఐడి అధికారులు ఆయన ఉన్న ఇంట్లో సోదాలు నిర్వహించి ఆయనపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసింది. ఎన్నికల వేళల్లో ఆయనపై తీవ్ర ఆరోపణలు రావడంతో ఎన్నికల సంఘం ఆయనపై వేటు వేయడం తెలిసిందే. ఎందుకే ఆయన మీద ఉన్న నేరారోపణలు ఏమిటి, ఆయనపై ఫిర్యాదు చేసింది ఎవరు అన్న విషయానికి వస్తే, ఈ నెల 6వ తేదీన విజయవాడలో కొన్ని పత్రాలని హడావుడిగా తరలిస్తున్న వ్యక్తిని తాను చూశానని, అతడి గురించి ఆరా తీస్తే వాసుదేవరెడ్డిగా తెలుసుకుని కంప్లైంట్ చేశానని కంచికర్ల వాసి గద్దె శివకృష్ణ పేర్కొన్నారు. ఆయన ఆరోపణ ఏంటంటే, ఏపీలోని జగన్ ప్రభుత్వంలో గత 5 ఏళ్లుగా సాగించిన మద్యం కుంభకోణంలో ఆయన కీలక పాత్రధారిగా అభియోగాలు ఎదుర్కొంటున్నారు. ఏపీఎస్ బీసీఎల్ ప్రధాన కార్యాలయం నుంచి పలు ఫైళ్లు, కంప్యూటర్ పరికరాలు, ఇతర పత్రాలని వాసుదేవరెడ్డి కారులో తరలిస్తున్న విషయాన్ని తాను చూసినట్లుగా ఇచ్చిన ఫిర్యాదును తీసుకోవడానికి తొలుత పోలీసులు అంగీకరించలేదు. అనంతరం సిఐడి అధికారులు ఈ అంశాన్ని టేకప్ చేశారు. రాష్ట్రంలో అధికార మార్పిడి జరుగుతున్న సమయంలో మద్యం తయారీ, కొనుగోలు, సప్లై, అమ్మకాలకు సంబంధించి పలు వివరాలను గుట్టుచప్పుడు కాకుండా అక్రమ పద్ధతిలో తరలించినట్లుగా ఆరోపణలున్నాయి. ఆయన హైదరాబాద్కు వెళ్లిన వైనాన్ని గుర్తించిన అధికారులు అక్కడికి చేరుకున్నారు. విజయవాడ ప్రసాదంపాడులోని సాయి విహార్ అపార్ట్మెంట్ లో ఉండే వాసుదేవరెడ్డి జూన్ 6వ తేదీన పెద్ద ఎత్తున ఫైళ్లు, కంప్యూటర్ పరికరాలని కారులో లోడ్ చేస్తున్నప్పుడు తాను చూసినట్లుగా పేర్కొన్న వ్యక్తి అతన్ని ప్రశ్నించగా సమాధానం చెప్పకుండా హడావిడిగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్లడంపై తనకు సందేహం కలిగినట్టుగా శివకృష్ణ చెప్పుకొచ్చారు. హైదరాబాద్లోని నానక్రామ్గూడలోని మైస్కేప్ కోర్ట్యార్డ్ గేటెడ్ కమ్యూనిటీలో 41 నెంబర్ నివాసంలోని నివసించే వాసుదేవరెడ్డి ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలు కీలక పత్రాలని స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. రాత్రి వరకు సోదాలు, విచారణ సాగించి ఆయనపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఇదిలా ఉంటే వాసుదేవరెడ్డి నివాసం ఉన్న విల్లా ఏపీ వైసీపీకి చెందిన ఒక నేతగా అనుమానిస్తున్నారు. ఇటీవల ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేసిన ఒక నేతదే సదరు విలాగా చెప్తున్నారు. చూడాలి వేటు పడబోతోందో, ఇంకెన్ని మలుపులు తిరగబోతున్నాయో. ఇక్కడతో ఈ కథనం సమాప్తం. మా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మరిన్ని అప్డేట్స్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.